ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. పోయిన చోట వెతుక్కోవాలంటారు. చంద్రబాబు ఆ పనే చేస్తుంటే నేతలు మాత్రం ఎదురు తన్నులు తంతున్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నంద్యాలలో జరుగుతున్నటువంటి ఉదంతమే. రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో బాగా దెబ్బతిన్నది. జగన్కి పూర్తి స్థాయి మెజారిటీ ఆ ప్రాంతం నుండినే వచ్చింది. 70% సీట్స్, దాదాపుగా 60 to 70% సీట్స్ రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదే సమయంలో ఒక అనంతపురంలో మాత్రం తెలుగుదేశం పార్టీ డామినేషన్ కనిపించింది. కానీ ఈ మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా దెబ్బతింది. అందులో ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాస్ ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళతో పాటు శిల్పమోహన్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకున్నా కూడా అక్కడ మెజారిటీ వైసీపీకే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. శిల్పమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినా కూడా. కానీ తర్వాత తతంగాలు చూస్తే ఇక అక్కడ తమ పార్టీకి సంబంధించి గత 10 ఏళ్ల నుంచి విఫలమవుతూ వస్తున్నటువంటి నేతల ప్లేసెస్లో ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్నటువంటి కాంగ్రెస్లోనో వైసీపీలో ఉన్నటువంటి నేతల్ని టీడీపీలోకి తీసుకోవాలని ప్రయత్నించినటువంటి చంద్రబాబుకి ఇప్పుడు అది పెద్ద తలనొప్పై కూర్చుంది. ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి నేతలు బెదిరింపులు చేయడం కావచ్చు, వ్యవహారాలు చేయడం కావచ్చు, కీలకమైనటువంటి సమస్య. కర్నూలు, కడప 2 చోట్ల కూడా ఇదే సమస్య. కడపలో దీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి రామసుబ్బారెడ్డిని కాదని ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంతో పాటు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. ఈవేళ కర్నూలులో అదేవిధంగా భూమా నాగిరెడ్డి కుటుంబానికి సంబంధించి భూమా అఖిలప్రియకి ఇస్తే ఇప్పుడు అదే నియోజకవర్గం తలనొప్పి తెచ్చిపెట్టింది. అందులో కీలకమైనటువంటిది అఖిలప్రియని మంత్రిని చేసినటువంటి విధంగా తనకి ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వమని చెప్పేసి శిల్పా కుటుంబం ఈరోజు డిమాండ్ చేయడం. ఈవేళ ఎమ్మెల్సీ శాసన మండలి చైర్మన్ పదవిని ఇస్తానని చంద్రబాబు ఆఫర్ చేయడంతో కొన్ని రోజులు తగ్గా, కానీ బయటికి చక్రపాణి రెడ్డి నేరుగా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం, మాకు కంపల్సరీగా కావాల్సింది ఎమ్మెల్యే సీటు కూడా అది కావాల్సింది, మేము చంద్రబాబు మాతో ఒప్పుకున్నారు, ముందు ఎష్యూరెన్స్ ఇచ్చారని చెప్పి, ఆ తర్వాత ఒకవేళ ఇవ్వకపోతే మేము పార్టీ మారే సంగతి కూడా చూసుకుంటూ వైసీపీకి వెళ్ళిపోతామని ప్రకటించడం, ఈవేళ అఖిలప్రియ కూడా ఆ సమయంలో మాదే సీట్ అని ప్రకటించడం, దాన్ని చంద్రబాబు ఆ టైంలో తగ్గించారు. కానీ చివరికి చంద్రబాబు భూమా కుటుంబానికి ఇస్తేనే ఆ ప్రాంతంలో సింపతి ఉంటుందని భావిస్తున్నారని తెలియగానే ఇక్కడ శిల్పమోహన్ రెడ్డి నేరుగా జగన్తో మాట్లాడుకుంటున్నారు. దీంతో అటు పక్కకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఇంకోటి జగన్కి కూడా చంద్రబాబుని ఆ నియోజకవర్గంలో దెబ్బ కొట్టి చూపెట్టాలన్నటువంటి కసి కొద్దీ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కర్నూలు, కడప జిల్లాల్లో బూమరాంగ్ అవుతుందా తెలుగుదేశం పార్టీ రాజకీయం. ఇన్నేళ్ల పాటు పార్టీని నమ్ముకున్నారు, కాకపోతే ఓటములు ఎదురైనాయి. ఆ ఓటముల నుండి వాళ్ళు కోలుకోవడానికి అవసరమైనటువంటి సపోర్ట్గా కాకుండా వీళ్ళని సెకండ్ గ్రేడ్ నాయకుల కింద చేసి వైసీపీలో గెలిచినటువంటి వాళ్ళని, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అగ్రతాంబూలం ఇస్తే ఇటు ఉన్నది పోయింది, ఇటు పక్కన కొత్తగా వచ్చినటువంటి వాళ్ళతోనూ పెద్ద పెద్ద సమస్యలై వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తుంటే తలవొగ్గక తప్పనటువంటి పరిస్థితికి చంద్రబాబు వస్తే అది ఏ కోణంలోకి వెళ్తుంది? రేపు పొద్దున పార్టీ కేడర్ మీ మీద నమ్మకం ఉంచుకుంటారన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిని తెచ్చుకున్నారు చంద్రబాబు. ఆయనకి ఇప్పుడున్నటువంటి అతిపెద్ద తలనొప్పి ఇప్పటికే రామసుబ్బారెడ్డి లాంటి వాళ్ళు బహిరంగంగా వచ్చి ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి తోడుగా పరిటాల సునీత లాంటి వాళ్ళు ఒక పక్కన సైలెంట్గా ఉన్నా కూడా కోపం అయితే ఉందో, ఒక జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళని తెచ్చి తమను ఎత్తిన రుద్దారన్నటువంటిది, అక్కడ పయ్యావుల కేసు లాంటి వాళ్ళని సైడ్ చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఈవేళ ఆయా ప్రాంతాల్లోనే పర్టికులర్గా ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్నటువంటి శ్రేణులకేమో ఒక పక్కన డిమోరలైజ్ అయినాయి. అదే సమయంలో బయట నుండి పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళేమో బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని అంతటిని నివారించాలంటే ఆడికి వెళ్ళి కూర్చుని వ్యవహారం అంతా కూడా అందరినీ సెటిల్ చేయాల్సినటువంటి పరిస్థితి. అట్లా చేసినా ఒక రోజుతో మాట అయ్యేది కాదు. తరతరాల తగాదాలు ఒక క్షణంలో తీరేగా. దీన్ని తీర్చుకోవడం సరిగ్గా చంద్రబాబు చాణక్యం ప్రదర్శించి ఇక్కడ సెట్ చేయగలరా లేదా అన్నటువంటిది నంద్యాల పెద్ద పరీక్ష. శిల్పా వాళ్ళు కనుక వైసీపీకి వెళ్ళిపోతే అది చంద్రబాబుకి పెద్ద దెబ్బ. అది అలా వెళ్లకుండా దాన్ని ఇద్దరిని కనుక కంట్రోల్ చేయగలిగితే టీడీపీకి ఉపయోగం. లేదంటే కనుక రాయలసీమ రాజకీయం మళ్ళీ 2019లో పూర్తి స్థాయిలో రివర్స్ అయ్యేటువంటి వాతావరణం కూడా కనబడుతుంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.